హనుమకొండ జిల్లా రెడ్డిపురంలోని కోవెలకుంటలో పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక వ్యక్తి నీటిలో తేలుతూ కనిపించాడు. దాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన అంబులెన్స్తో పాటు వచ్చారు. కుంటలో తేలుతున్న వ్యక్తిని పట్టుకుని లాగ్గా అతడు లేచి నిలబడ్డాడు. దాంతో పోలీసులతో సహా అంతా కాసేపు అవాక్కయ్యారు. ఇదేంటని పోలీసులు ప్రశ్నించగా పనిచేసి అలసిపోయానని, అందుకే పడుకున్నానని సమాధానం ఇచ్చాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా అతన్ని పోలీసులు గుర్తించారు. సార్ అడ్డమైందే తీసుకుపోయాడా, వదిలిపెట్టాడా, అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నావు? ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం మంజీరాయుడు పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏదో చేస్తావు పని నువ్వు? కాజీపేట సార్. ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడైనా సార్ అడ్డమైందే అంతేనా? తీసుకుపోయాడా, వదిలిపెట్టాడా, అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నావు?